నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ డాక్టర్ బూరసాయి గౌడ్ గారు ఉన్నారు. ఏంటి సార్, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 బీఆర్ఎస్లో కాంగ్రెస్ విలీనమా, కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమా పక్కన పెడితే ముఖ్యమంత్రి చేంజ్ అవుతారని చెప్పేసి నిన్న ఎన్వీఎస్ ప్రభాకర్ బాంబు పేల్చిన పరిస్థితి. ఏంటి సార్, నిజంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అయితే అంటే ఏం చెప్తారు? ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతామని అనుకుంటే అది పగటి కలలే. వచ్చేది బీజేపీ ప్రభుత్వం, అయ్యేది బీజేపీ ముఖ్యమంత్రి, నో డౌట్స్. ఓకే, కానీ జూన్ 2న లేకపోతే డిసెంబర్ 9న కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అనే ప్రక్రియ నిజమే అంటారా? ఇవన్నీ పాకిస్తాను భారతదేశాన్ని విధ్వంసం చేసిందని చెప్పడంలో ఎంత నిజమో అవి కూడా అంత నిజమే. దానికి సంబంధించింది ప్రజలు కాంగ్రెస్ మాకు సన్నాసులు కలిస్తే ఏమవుతారు. ఓకే, అందుకొరకు పెద్ద తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. ఎవరు కలిసినా కలవకున్నా బీజేపీ వచ్చే ప్రభుత్వం బీజేపీ ఫామ్ చేయబోతుంది. మీరు దాన్ని నిర్భయంగా ఉండండి. బీజేపీ అభివృద్ధి అప్పుడు పరిగెత్తుతుంది. ఓకే, ఇప్పుడు మన హరీష్ రావు ప్రెస్ మీట్ చూసుకుంటే కేసీఆర్ పార్టీ పగ్గాలు కేటీఆర్కి ఇచ్చినా కూడా కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధం అని కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ కల్వకుంట్ల ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని ఈ ప్రెస్ మీట్ ద్వారా మనం అభిప్రాయపడవచ్చా అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, మీరు అనవసరమైనటువంటి విషయాలకే పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడాల్సింది 4 కుటుంబ సభ్యుల గురించి కాదు, 4 కోట్ల మందికి. ఇది కుటుంబాల పాలనకు తెలంగాణ ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. కుటుంబాల పాలన. ఓకే, నిజమైనటువంటి తెలంగాణ ప్రజల పాలన కావాలంటే బీజేపీ పాలనతో సాధ్యమవుతుంది. అదే కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అదే జరగబోతుంది. మన ఎమ్మెల్సీ ఫలితాలు అలానే వచ్చాయి, ముందు వచ్చే ఫలితాలు కూడా అలానే ఉంటాయి. ఓకే, తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే కవిత వ్యాఖ్యలు చూసుకుంటే నేను 6 నెలలు జైల్లో ఉండి వచ్చాను, కొత్త పార్టీ పెట్టాలనే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. అంటే కేసీఆర్ పక్కన పెట్టారని చెప్పేసి ఇదంతా చూసుకుంటే కవిత కొత్త పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది? మీరు మళ్ళీ అదే కదా, అనవసరమైనటువంటి విషయాలకు పెద్దపీట వేయకండి, అవసరమైనటువంటి విషయాలకు పెద్దపీట వేయండి. వాళ్ళు కొత్త పార్టీ పెట్టినా, 100 పార్టీలు పెట్టుకున్నా, మందు పార్టీలు పెట్టినా, ఏది పెట్టినా కూడా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. రాజకీయాలకు, వ్యాపారం వాళ్ళకు. ఓకే, ఇదే బీజేపీకి రాజకీయం అనేది దేశభక్తి. ఒకవైపు రోడ్ల మీద ధాన్యపు రాశులు, ఇంకోవైపు హైదరాబాద్లో అందాల రాశులు. ఏం చెప్తారు? అదే కదా మేము చెప్పేది. ఈరోజు అన్నదాతల్ని వదిలిపెట్టి గాలికి వదిలేసి అందాల భామలు ఎమ్మటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడ్డది. ఎంతవరకు సబబు? వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్ల మీద కుప్పల్లో గాలికి వర్షానికి ఎండుకుతూ ఉన్నది. కనీసం బోనస్ దేవుడు ఎరుగు, బోనస్ బోగసే కానీ కనీసం కేంద్రం ఇచ్చే డబ్బులు, ఇదైతే ఇచ్చేది ప్రతిదీ రియంబర్స్ చేసేది కేంద్రమే కదా. కనీసం కొన్ని మిల్లులకు పంపించి ఎఫ్సీఐ పంపిస్తే కేంద్రం డబ్బులు విడుదల చేస్తుంది కదా. అది వదిలిపెట్టి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం దళారి పని కూడా సరిగ్గా చేయలేకపోతుంది. చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం ఎంత తొందరగా పోతే అంత మంచిది, బీజేపీ వస్తే ఎంత మంచిదని తెలంగాణ ప్రజలు 4 కోట్ల కండతో వెయిట్ చేస్తున్నారు. కానీ సీఎం దగ్గర పైసలు లేవంట, నన్ను కోసుకుని తిన్నా, నా దగ్గర పైసలు లేవు, ఏం చేయాలో అర్థమైతలేదు, ఖజానా ఖాళీ అయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమో ఇప్పుడు ధాన్యం కొనడానికి మీరు అంటున్నారు. ఏం చెప్తారండి? ధాన్యం కొనడానికి డబ్బు అక్కర్లే కదా, బ్యాంక్ అప్పిస్తుంది, రైతులకు చెల్లించాలి, ఓట్లను బియ్యం చేయాలి, బియ్యము కేంద్రానికి ఇవ్వాలి, కేంద్రం డబ్బులు రియంబర్స్ చేస్తుంది వడ్డీతో సహా. వీళ్ళ బాధ ఏంటంటే ఎక్కడైనా కూడా అమ్యామ్యం లేని వీళ్ళు ఏం పనిచేయరు, అది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈటెల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్యలో జగ్గారెడ్డి వాళ్ళు హైడ్రా తీసుకొచ్చారని చెప్పేసి ఈటెల రాజేందర్ పబ్లిక్ తరఫున మాట్లాడితే ఈటెల రాజేందర్ మీద కూడా వాళ్ళ కులమైంది, ఈటెల రాజేందర్ నీ కులమైంది రెడ్డా లేకపోతే మున్నూరు కాపా అన్నట్టు మాట్లాడుతున్నారు. హైడ్రా గురించి ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు నేను మొదలే చెప్పాను, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంతా ప్రభుత్వం. డిమాలిషను, డైవర్షను, డిగ్రేడేషన్, డిస్ట్రక్షన్. సో అందుకొరకు డెఫినెట్లీ
ఒక అపోజిషన్ లీడర్గా, ఒక ఎంపీగా ఆయన నియోజకవర్గంలో సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడతారు. దానికి కులమేంద్రపై భారతదేశం అదంతా ఒకటే కులం. ఇక్కడ రెడ్డి అయినా, ముదిరాజ్ అయినా, గౌడ్ అయినా, మద్బశాల్ అయినా అందరిది ఫస్ట్ వీఆర్ ఇండియన్స్. దానికి సమస్యలకు కులానికి ఏం సంబంధం రాబాయ్? అవగాహన లేని జగ్గారెడ్డి ఏంటంటే చెక్క భజన చేస్తున్నాడు, రేవంత్ రెడ్డికి ఏమైనా ఇస్తాడేమని. చెక్క భజన రేవంత్ రెడ్డి ఇలా జుట్లకల్లి వెళ్ళాడు, రేవంత్ రెడ్డి ఇలా జుట్లకల్లి వెళ్ళాడు. ఎంత భజన చేసినా కూడా కరిగిపోయేటోడు కాదు. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా రేస్ పెట్టారు వాళ్ళు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ఏమో అందల భామలతో 200 కోట్లు ఖర్చు పెడుతున్న పరిస్థితి. బీజేపీ అటు ఈ కార్ రేస్ని, అందల భామని ఎట్లా చూస్తుంది? నేను ఒకటి క్లియర్గా చెప్తున్నాం, మేము అటు ఈ కార్ రేస్ కానీ ఇటు అందాల భామల ఏదైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్ నిర్వహించడం అనేది మేము వ్యతిరేకం కాదు. సమస్యలు విస్మరించి దాన్ని పెద్దగా చూపెడితే ఎట్లా? ఇంకోటి, ఈ యొక్క అది మిస్ యూనివర్సా మిస్ వరల్డ్ అవుతున్నది, అది ప్రైవేట్ సంస్థ, అదేమన్నా యునైటెడ్ నేషన్స్ చేసేది కాదు. సెకండ్, అనేక దేశాల్లో గతంలో అయినాయి, అనేక రాష్ట్రాల్లో గతంలో అయినాయి. అయినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి మంత్రులు పోయేసి వాళ్ళకు కాళ్ళు కడిగిస్తారండి? కాళ్ళు కడిగిస్తారా? ఎంత అవమానకరం. నెక్స్ట్ ఇక మంత్రులు కూడా కడిగిస్తారేమో. ఇంతకంటే సోయలేని పని ఏమైనా ఉంటుందా? అరే దాన్ని టూరిజం పొటెన్షియల్గా యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. దాన్ని అడ్డం పెట్టుకుంది కాళ్ళు కడిగించడం, బొట్లు పెట్టడం, మన సంస్కృతి చెప్పడం అది వేరు. రేపు మంత్రులు కూడా కాళ్ళు కడుగుతారు, రేపు బికిని షార్ట్లు వస్తాయి, అందాల పోటీలు అనేక ఉంటాయి, కొంచెం పబ్లిక్ రుచించది ఉంటాయి. మరి మంత్రులందరూ పోయి సొల్లు కాల్చుకుంటూ కూర్చుంటారు అక్కడ. అరే అన్నదాతలు కష్టపడుతున్నారు, కుప్పలు ఉన్నాయి, రోడ్ల మీద కుప్పలు ఉన్నాయి, వాటిని పోయేసి పరామర్శించి మిల్లర్లను పురమాయించి లారీలను ఏర్పాటు చేసి అది చూసుకుంటే అందాల పోటీలు ఎవరో నిర్వహిస్తారు. అదే కదా మేము మొత్తుకునేది. ఇప్పుడు నిన్న ఏఈ నియామక పత్రాల ఇచ్చే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తాను మర్చిపోయి ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి నోరు జారడం జరిగింది. ఏం చెప్తారు దాని మీద? ఈరోజు ఏంటంటే దురదృష్టవశాత్తు తెలంగాణలో ముఖ్యమంత్రి అనే పదమేమో చాలా జోక్ అయిపోయింది. గతంలో ఆయన పేరు మర్చిపోయిందని పాపం ఒక యాక్టర్ని జైల్లో వేశారు ఒకరోజు. అదే అంతకంటే వికృతమైనటువంటి చర్య లేదు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు తన పేరే మర్చిపోయింది కాబట్టి ఆయన్ని జైల్లో వేయాలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినాడు ముఖ్యమంత్రి, మరి జైలు వేయాలా? ఆయన వరకు సెల్ఫ్ ఇంప్రెస్మెంట్ చేసుకోవాలా? ఇవన్నీ కాకి లెక్కలు. మన దురదృష్టం. ఇక మీరు ఎందుకు అడుగుతారు ఆ ముఖ్యమంత్రి గురించి, ఆ ప్రభుత్వం గురించి? కొన్ని నిర్మాణాత్మకంగా అడగండి. ఓకే, ఏంటి సార్ ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ప్రవేశపెట్టాలి త్వరగా, మాకు డౌట్స్ ఉన్నాయి, ఆపరేషన్ సింధూర్ మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి అటు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు దాని మీద? ఆపరేషన్ సింధూర్ మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయని అనుకోవచ్చా? ఏం అనుమానం ఉన్నాయో చెప్పమని చెప్పండి, మేము విసరెక్కే. రాహుల్ గాంధీకి పార్లమెంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలకు అందరికీ తెలుసు. నేను ఇందకరికే ప్రెస్ మీట్లో ఏం చెప్పినా, ఊరికి ఆ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని అసదుద్దీన్ ఓవైసీని చేసుకుంటారా భయ్, ఇంకా కొద్దిగా పార్టీ పెరుగుతుంది. అసదుద్దీన్, రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఉన్నటువంటి నాలెడ్జ్లో కనీసం 1% ఉన్నా కూడా యువర్ పార్టీ విల్ ఇంప్రూవ్ అని చెప్పినా కదా, ఎంతకంటే ఏం చెప్పని. ఓకే, అంటే ట్రంప్కి ఏం అవసరమో మన దేశం మీద ఆధిపత్యం చెలాయించడానికి, విభజన అంశాల మీద కూడా అమెరికా మీద డిపెండ్ అయితే రాబోయే రోజుల్లో ప్రమాదం ఉంటుందా ఉండదా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దాని మీద? చూడండి, ఒక యుద్ధం జరిగేటప్పుడు అనేక మంది అనేకంగా తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. వీఆర్ క్లియర్. పాకిస్తాన్ వచ్చి మంది వేడుకుంది, మనం స్టాప్ చేశాం. దట్ ఈస్ అ క్లారిటీ. దానికి ట్రంప్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత తక్కువ మాట్లాడితే, ఒక అత్యంత సూపర్ పవర్ అధ్యక్షుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో మాకు తెలియదు.
అందుకని దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం, మన ఆత్మనిర్భర్ యొక్క మేడ్ ఇన్ ఇండియా యొక్క ఎక్విప్మెంట్ పాకిస్తాన్ని గడగడలాడించింది. దాంతో అక్కడ రేడియేషన్ కూడా మొదలైంది. కిరాణా హిల్స్ హిట్ అయినట్లు వాళ్ళే వార్తలు చెప్తున్నారు. మన కాళ్ళబేరానికి వచ్చారు. పక్కనున్న వాళ్ళు అప్పుడప్పుడు తమ క్రెడిట్ తీసుకుంటారు, పోయేదేముంది. అంటే ఇందిరాగాంధీ చిటికేసి 71లో ఇందిరాగాంధీ చిటికేస్తే అమెరికా అధ్యక్షుడు కళ్ళలో కళ్ళు పెట్టి పాకిస్తాన్ తన కాళ్ళ కిందకి తీసుకొచ్చింది, మోడీ ఏంది ట్రంప్ దగ్గర వాలాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. గతం వేరు, ప్రస్తుతం వేరు. గతంలో మనం చేసింది ఏంటి? బంగ్లాదేశ్ మీద యుద్ధం, అంతే కదా. అక్కడ బంగ్లాదేశ్ మనం గెలవలే కదా, విడిపించాం, విముక్తి చేశాం, అంతే కదా. ఒక మోరల్ ఐకాన్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక సైబర్, ఎకనామిక్, న్యూక్లియర్, ఇంటర్నేషనల్ వార్ఫేర్. దెబ్బ తరగకుండా మీకు ఒక విధానికి చెప్తాను, యుద్ధం చేయకుండా యుద్ధం గెలవటమే అతిపెద్ద విజయం. అదే చాణక్య నీతి. మోడీ గెలిచాడా మరి? మోడీ కాదు, భారతదేశం గెలిచింది. ఈరోజు మనకైనా ఖర్చు 11,000 కోట్లు. పాకిస్తాన్ దెబ్బతిన్నది వాళ్ళ రూపీస్లో 1,00,000 కోట్లు, మన రూపీస్లో 32,000 కోట్లు. ముందు సినిమా ఇంకా మిగిలే ఉంది. ఇది ట్రైలర్ అనుకోవచ్చా? డెఫినెట్లీ ట్రైలర్. ఎందుకంటే పాకిస్తాను కుక్క తోక వంకర్ లాగా, అది సీదా కాదు. ఇది ఓన్లీ ట్రైలర్. ముందు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ యొక్క యుద్ధంతో మీకు అర్థం కాదు, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కు అతిపెద్ద విజయం అవుతుంది. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల ఎగుమతులు చేస్తాం. అండ్ ఇవాళ రేపో పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అవుతుంది. అమృత్ కాల్ అంటే వచ్చే 2047 వరకు మన లక్ష్యాలు చాలా ఉన్నాయి. కొన్ని బహిరంగ చెప్పలేం, అమలు చేసి చూపెడతాం. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.